మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము. మేము రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామి ని దర్శింప వచ్చాము, పరిశుద్ధులమై వచ్చాము. మనులతో కూడిన గడియను తెరువుము. స్వామి, మేము శరణాగతి చేసిన వారము, గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి ఎందత్యధిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చాము. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేపితుడును, ఇంద్రనీల వర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు అను ధ్వనించేడి వాద్యమును నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడు అనన్య ప్రయోజనమైన స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతము పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దనక చెప్పుము. మమ్ము అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాణ్ణి వేడుకుంటున్నారు.